బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ బస్ అన్న లేదా ట్యాక్సీ అన్న దొరుకుతుంది. ఆ ట్యాక్సీ అన్న బస్ అన్న పట్టుకొని కార్గిల్ వెళ్ళాలి. ఆటో ఎక్కినాం, పోతున్నాం. ఈ చెయ్యి ఊకే ఈ మీసాలు అనవసరంగా చేయించినట్టుంది అసలు. కార్గిల్ బిస్కెట్ అయింది ఇవాళ. ఈరోజు అటు నుంచి వస్తుందంట, ఈరోజు ఇటు నుంచి పోదంట. ఇక్కడ చూసిన కూరగాయలు ఉంటాయి. ఆటో ఎక్కిన తులిప్ గార్డెన్ పోతున్నాం. అక్కడ బాగా జామ్ ఉన్నదట, తెలియదు మరి ఎంత. సర్లే పోదాం గార్డెన్కి అయితే పోయి తర్వాత చూసుకుంటాం. అమిత్ షా మనం ఏడికి పోతే ఆడికి వస్తాడు. నిన్న జమ్మూకి పోతే జమ్మూకి వచ్చిండు, ఇవాళ శ్రీనగర్ వస్తే శ్రీనగర్కి వచ్చిండు. మొత్తం జామ్ ఉన్నదని మధ్యలో వదిలేసిండు ఆటో. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే తులిప్ గార్డెన్ కూడా బందే ఉంది. వెల్కమ్ టు Day 4 అండ్ ఆల్సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పోతున్నాం, శ్రీనగర్లో ఉన్నాం. శ్రీనగర్ నుంచి అంటే పోయేటప్పుడు ఇప్పుడు ఏం చూసుకుంటలేము. బయలుదేరి కార్గిల్ వెళ్ళి, కార్గిల్ నుంచి మళ్ళీ అడగెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ స్టాప్స్ కాబట్టి వచ్చేటప్పుడు చూసుకుంటాం. ఫస్ట్ అయితే డెస్టినేషన్కి వెళ్ళిపోదామని. మనం చూసుకుంటూ పోవడమే కదా, ఆగటం ఉంటుంది. ఎందుకంటే మన అక్కడ బండి లేదు కదా. బండి ట్రావెల్స్ మనం సపరేట్గా మాట్లాడుకొని వస్తే మనం కొన్ని ప్లేస్లలో దిగి ఫొటోస్ పెట్టుకుంటూ అవి చేసుకుంటూ పోవచ్చు. కానీ మనం ట్యాక్సీస్ వాటి మీద పోతాం కాబట్టి చలి పెడుతుంది మామూలుగా కదా అసలు. అప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ బస్ అన్న లేదా ట్యాక్సీ అన్న దొరుకుతుంది. ఆ ట్యాక్సీ అన్న బస్ అన్న పట్టుకొని కార్గిల్ వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు ఆ వీడియోస్ అవన్నీ తీసుకోవడం. ఇంకా మధ్యలో ఆపరు అనేది మనకు తెలియదు. అంటే రోజుల్లో పాస్ కాడ కానీ ఇంకో 2 ఉంటాయి. అక్కడ ఆపుతారో మర్చిపోయినా నేను. ఆపడో తెలియదు. సో రోజుల్లో పాస్ ఒకటి, కార్గిల్ మెమోరియల్ ఒకటి. సో ఆ 2 ఆపుకుంటూ చూసుకుంటూ పోవాలంటే ట్యాక్సీ వాళ్ళు ఆపరు అనుకుంటా మ్యాక్సిమం, నాకు తెలిసి. సో మనం అయితే జస్ట్ అట్లా వీడియోలు తీసుకుంటూ పోతాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు అన్నీ చూసేసినాయి కాబట్టి. చలో బయలుదేరదాం. ఇంకా అక్కడికి వెళ్ళి బస్సు ఏదో మాట్లాడుకొని కార్గిల్ వెళ్ళి మళ్ళీ రేపు అక్కడి నుంచి అట్లా అక్కడికి వెళ్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వచ్చేద్దాం. చలో పద. మంచి నిద్ర పట్టింది, నిద్రపోయినా, స్నానం చేసిన ఫ్రెష్గా. 40 గంటలు జర్నీ చేసేసరికి దోలు తీరిపోయింది అసలు. చలో ఇంకా మనం బ్యాగ్ వేసుకొని బయలుదేరి మనం ఎప్పుడు అన్నీ చదివే ఉంటాయి రెడీగా. బ్యాగ్ వేసుకొని పోవటమే, అంతే, ఎక్కువ టైం ఉండదు. చలో పోదాం. అదే మనకి రూమ్ చెప్పేసి ఇంక ఇది కూడా లాస్ట్కి ఎట్లా దొరికింది రూమ్. నైట్ తిరగంగా లాస్ట్కి ఇది అదృష్టం ఉండాలిగా. అదృష్టం దొరికింది అనమాట. చలో వెళ్తే పోదాం. ఇక రూమ్ నార్మల్గా అందరూ బెడ్ చల్లగా పడుకున్నాం, లేచినాం, పోతున్నాం. మంచిగా ఉన్నాయి ఘాటిళ్ళల్లో. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. వెళ్ళలేదు, అన్ని రూమ్లన్నీ ఖాళీ, మనం తప్ప. అంకులేడు లేడా, వీళ్ళు ఎవరు లేరుగా చెప్పిపోదాం అంటే ఎవరు కనబడతలేరు. వెళ్ళిపోవటమేనా, తీసుకొని మేము అడుగుదాం. మాకు బయటకు పడిపోతుందా सीधा कारगिल जाता है. थैंक यू. इधर से ही जाना है ना गेट से पास. अब इधर से रास्ता, उधर जाने के बाद ऑटो मिलता. नहीं यहाँ से आपको जाने का है. कहाँ जाने का? यहाँ जो बाहर निकलेगा ना गेट से, यहाँ लेफ्ट जाना है, फिर आगे से वो राइट, आप मेन स्ट्रीट पे पहुंचेगा. वो कल ऑटो कैसे लेके आया ऐसा ही वैसे ठीक है. तो वहाँ से आपको जाना है TRC टूरिस्ट सेंटर. वहाँ से आपको कारगिल का वो मिल जाएगा ट्रांसपोर्ट. ठीक है, थैंक यू. బయలుదేరుతున్నాను బాగా. అక్కడ పోయి నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. చలో ఆటో ఎక్కినాం, పోతున్నాం. ఈ చెయ్యి ఊకే ఈ మీసాలు అనవసరంగా చేయించినట్టుంది అసలు. ఊకే చెయ్యి అక్కడికే పోతుంది. సగం వీడియోలలో నా చెయ్యే ఉంటుంది, వీడియో కన్నా ఎక్కువ. అడిగి పోయి చాయ్ తాగి కనుక్కొని అక్కడికి ఎంత అవుతుంది ఏంటి చూసుకొని నిమ్మలంగా బయలుదేరుతాం. లేదంటే ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే ఇన్ని దారిలోకి చూసుకొని ఆ నుంచి తులిప్ గార్డెన్ చూసుకొని, ఆ తులిప్ గార్డెన్లో 2 lakhs ఫ్లవర్స్ ఉంటాయి. సో ఆ ఫ్లవర్స్ చూసుకొని మళ్ళీ వచ్చి నైట్ ఇక్కడ ఉంటే పొద్దున్న లేచి ఇవ్వాలంటే లేట్ అయింది కదా లేవటం. ఎందుకంటే ఇన్ని రోజులు జర్నీ చేసేసరికి ఇట్స్ వెరీ బాగా ఇబ్బంది అయింది లేవాలంటే. సో అందుకని పోలీసు వాళ్ళు లేని అసలు ప్రదేశం ఉండదు శ్రీనగర్లో. ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటుంది.
టూరిస్టుల హవా నడుస్తుంది మొత్తం శ్రీనగర్. ఈ టైం మొత్తం సీజన్ టైం కదా వీళ్ళకి, మార్చి ఏప్రిల్ మే మొత్తం సీజన్ టైం కాబట్టి అట్లనే ఉంటుంది. కార్గిల్ బిస్కెట్ అయింది ఇవాళ. ఈరోజు అట్నుంచి వస్తుందంట, ఈరోజు ఇట్నుంచి పోదంట. సో ఇంకా మళ్ళీ రేపు పొద్దున పోవాలి కాబట్టి ఈరోజు ఆ తులిప్ గార్డెన్ డాల్ లేక్ చూసుకొని శ్రీనగర్లో ఉండి సాయంత్రం వరకు మళ్ళీ మధ్యాహ్నం వరకు రూమ్ తీసుకొని రేపు పొద్దున్న లేచి వెళ్దాం. ఓకే, కార్గిల్కి రేపు పొద్దున్న వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే 1 వే ఉన్నది. ఇప్పుడు ట్రాఫిక్ కాన్ఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు లేదంటే ఈరోజు అట్నుంచి రావడం. సో మనం ఈరోజు ఇట్నుంచి పోవాలి కాబట్టి రేపు పొద్దున్నే పోతుంది కావచ్చు. ఠీకే దేఖలేదు పోయి డాల్ లేక్ నాకు చూసుకున్నాను. ఇక్కడ చూసిన కూరగాయలు ఉన్నాయి. ఆటో ఎక్కిన తులిప్ గార్డెన్ పోతున్నాం. బాగా జామ్ ఉన్నది అక్కడ, తెలియదు మరి ఎంతున్నా. ఇక్కడైతే ఇది అయిపోయింది. తులిప్ గార్డెన్ చూసుకొని మళ్ళీ రిటర్న్. కానీ ఏ ఆటో ఎక్కినా 150, 200, 150, అంతకుమించి తక్కువ ఎవ్వరు అడుగుతలేదు. అసలు దారుణం ఉన్నది. ఈ సీజన్ టైంలో వచ్చినాం కదా, బైక్ లేకపోతే ఇదే పరిస్థితి ఉన్నది చూసి. అదే బండి ఉంటే ఎక్కడికంటే అక్కడికి వేసుకొని పోదాం, అదే పరిస్థితి. సో ఇప్పుడు తులిప్ గార్డెన్కి వెళ్ళి తులిప్ గార్డెన్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఏదైనా రూమ్ చూసుకొని తిని వీడియోలన్నీ ఎడిట్ చేసుకోవడానికి టైం పడుతుంది మనకు. ఎడిట్ చేసుకొని అన్నీ సెండ్ చేసుకొని పెట్టుకొని రేపు ఫ్రెష్గా శ్రీనగర్ పొద్దున్న బయలుదేరి. ఓకే సరే. వచ్చిండు ఇలా శ్రీనగర్ వస్తే శ్రీనగర్కి వచ్చిండు. మొత్తం జామ్ ఉన్నదని మధ్యలో వదిలేసిండు ఆటో. నడుచుకుంటూ పోతున్నాం ఇంకా, మరి ఏం చేస్తాం. కొంచెం దూరమే ఉన్నదన్నాడు ఇక్కడ ఎక్కడ, సో అందుకని నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ పోయి చూసుకొని నిమ్మలంగా బయలుదేరుతాం. ఇది మొత్తం అదే డాల్ లేక్ పెద్దది, ఇది అంతా తిరగరు కావచ్చు, ఎక్కడెక్కడో తిరుగుతారు జనాలు. కానీ శ్రీనగర్ ఫస్ట్ టైం మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు వచ్చినా కూడా శ్రీనగర్కి వచ్చినాం, జంపు తెల్లారి నెక్స్ట్ డే అయినా శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళిపోయాం. 2 సార్లు వచ్చినాం బండి మీద, 2 సార్లు అంతా వెళ్ళిపోయాను. సో ఇది 3వ సారి, ముచ్చటగా 3వ సారి మొత్తం తిరిగి చూస్తున్నాం. నడుస్తున్నాం కూడా, తిరిగి చూస్తాం కూడా కాదు, నడుస్తున్నాం కూడా. సో తులిప్ గార్డెన్ వరకు వెళ్ళి చూసుకొని, ఏసియాస్ పెద్దది అన్నట్టు గార్డెన్ అని చెప్పారు, మనకు తెలియదు. 2 lakhs కన్నా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయని చెప్పారు. సో అవి చూసుకొని పోదాం చలో. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే తులిప్ గార్డెన్ కూడా బందే ఉంది. బొటానికల్ గార్డెన్ జాసక్తి అంటారు. మళ్ళీ బొటానికల్ గార్డెన్ ఎందుకు, మనం పోతే తులిప్ గార్డెన్కి పోవాలి. బొటానికల్ గార్డెన్ ఏం చేస్తాం, అది బంద్ ఉందని మనకు కూడా తెలియదు. సో ఇంకా తులిప్ గార్డెన్ మిస్ అయినట్టే, తిరిగి వెనకకి పోయి రూమ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి వీడియోలన్నీ ఎడిట్ చేసుకొని సెండ్ చేసుకొని పోదాం చలో. మళ్ళీ నుంచి పోవడానికి ఏం దొరకవచ్చు, మరి అదొక బాధ ఉంది. తిన్నాను కదా మన దగ్గర మటన్ అంటే ఇట్లా ఇస్తారు కదా, ఇట్లా దగ్గర మటన్ అంటే ఇట్లా ఒకటే పీస్ ఇట్లా, ఇది రైస్ కూడా లాగా ఉంటుంది, మన రైస్ లెక్క సన్నగా ఉంటుంది. మనం ఒకటే పీస్ మటన్ అయినా చికెన్ అయినా ఒకటే పీస్, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. పీస్ మాట పీస్ అని కూడా కాదు, సూప్ కూడా మస్తు టేస్ట్ బాగుంది. నేను నైట్ కూడా సేమ్ ఇదే తిన్నా, సో అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను అనమాట. తినేసి పోయి వీడియోలను ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని పెట్టేసుకున్నాం.
చలో ఫస్ట్ అయితే తిందాం ప్రశాంతంగా.